శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా మీ గృహంలో పడమర దిక్కులో గరుడ పురాణంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించినట్లయితే జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సంపూర్ణంగా బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గరుడ పురాణంలో చెప్పబడిన ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ముందుగా నల్ల మినుములను పిండిలాగా చేసుకోవాలి. కొన్ని నల్ల మినుములు తీసుకొని పొట్టు తీయని నల్ల మినుములను పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్ల నువ్వులు కొన్ని తీసుకొని ఆ నల్ల నువ్వులు కూడా పిండిలాగా చేసుకోవాలి. అలాగే నల్లటి బెల్లం లేదా తాటి బెల్లం తీసుకొని ఆ తాటి బెల్లాన్ని దంచి పొడిలాగా చేసుకోవాలి. అలాగే రాళ్ళ ఉప్పు కొద్దిగా తీసుకొని ఆ రాళ్ళ ఉప్పును కూడా దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇలా నల్ల మినుముల పిండి, నల్ల నువ్వుల పిండి, తాటి బెల్లం పొడి, రాళ్ళ ఉప్పు పొడి వీటన్నిటినీ కలిపితే ఒక పిండిలాగా వస్తుంది. దానితో ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రమిదలో శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి నాడు మీ గృహంలో పడమర దిక్కులో దీపాన్ని వెలిగించాలి. ఇలాంటి ప్రమిదలు 2 తయారు చేసుకోవాలి. ఆ తర్వాత గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదము ఈ మూడింటిని సమాన భాగాలుగా ఒక్కొక్క ప్రమిదలో పోయాలి. ఆ 2 ప్రమిదలు పడమర దిక్కులో తమలపాకుల మీద ఉంచి ఒక్కొక్క ప్రమిదలో గేదె నెయ్యి, నువ్వుల నూనె, ఆముదం పోసి ఆ తర్వాత మొదటి ప్రమిదలో 4 తెలుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. రెండో ప్రమిదలో 4 నలుపు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి దీపాలు శ్రావణ మాస శని త్రయోదశి రోజు గృహంలో పడమర దిక్కులో వెలిగించినట్లయితే వాటి వల్ల జాతకంలో శని దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, శని ప్రత్యంతర్దశ నడుస్తున్నా, జాతక చక్రంలో 6, 8, 12 స్థానాలలో శని ఉండటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నా, రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్త శని, వ్యయ శని ఏవి నడుస్తున్నా సరే వాటన్నిటి నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రత్యేకమైన పడమర దిక్కు దీపాలు విశేషంగా సహకరిస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శ్రావణ మాస శని త్రయోదశి సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైన పూజ చేయాలి. శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం లేదా కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శని విగ్రహం పాదాల చెంత ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ, ఒక పిడికెడు రాళ్ళ ఉప్పు కానీ ఉంచి నమస్కారం చేసుకోవాలి. అలాగే జమ్మి ఆకు మీద కొద్దిగా ఉప్పు రాసిన జమ్మి ఆకును నవగ్రహ ఆలయంలో శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర పాటించడం ద్వారా శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశి సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలని తొలగింపజేసుకోవచ్చు. అలాగే శ్రావణ మాసం పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసం అని స్కాంద పురాణంలో చెప్పారు కాబట్టి శివాభిషేకం చేసేవాళ్ళు నల్ల నువ్వులు కలిపిన జలంతో శివుడికి అభిషేకం చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. లేదా నల్ల నువ్వులతో ఈశ్వరుడి చిత్రపటానికి పూజ చేసి పూజ పూర్తయిన తర్వాత ఆ నల్ల నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం శివ సంబంధిత పరిహారం శ్రావణ శని త్రయోదశి నాడు పాటించడం ద్వారా కూడా గ్రహచార శని దోషాలు, గోచార శని దోషాలు వాటన్నిటి నుంచి బయటపడి శని భగవానుణ్ణి చాలా సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, తీవ్రమైన శని దోషాల నుంచి బయటపడండి.